బ్యాటరీ కేబుల్స్ అయితే కనెక్ట్ చేసేసిన. ఇంకా ఫస్ట్ వచ్చేసింది చైన్కి. ట్రై చేస్తున్నా, స్టార్ట్ అవుతుందో కాదో చూద్దాం. 330 చూపిస్తే 2 పాయింట్లు అయితే వచ్చింది. ఇన్ని రోజులు ఈ పవర్ అసలు ఫీల్ కాక మిస్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సద్దూర్ మహేష్ గౌడ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పాన్గల్. ఆల్మోస్ట్ ఒక 2 months తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసిన. సో మన డామినర్ బైక్ ఉంది కదా, సో ఆ బైక్ స్టార్ట్ చేయక ఆల్మోస్ట్ 3 months ఏమైతుంది. బ్యాటరీ కనెక్ట్ చేసి స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందా కాదా అనేది. మన బైక్ కండిషన్ అయితే ప్రెసెంట్ అయితే ఎట్లా ఉంది. ఫుల్ అయితే ఇక్కడైతే వానలు పడ్డాయి. నేను వెళ్ళినప్పుడు అయితే బండి బయటనే పెట్టిండ్రు. పెట్టేసిన బ్యాటరీ కేబుల్స్ అయితే కనెక్ట్ చేసేసిన. ఇంకా చూడడానికి బాగాలేదు కొంచెం. ఫస్ట్ వచ్చేసింది చైన్కి. ఈ సిచ్యువేషన్లో అయితే స్టార్ట్ చేయాలనిపించట్లేదు. ఫస్ట్ అయితే దీనికి అడిగేద్దాం. సో ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది, చూడడానికి కొంచెం బెటర్గా అవుతుంది వాష్ చేసిన తర్వాత. మెయిన్ టాస్క్ ఏంటంటే బండి స్టార్ట్ అవుతుందా కదా. ఆఫ్టర్ 3 months తర్వాత ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుందా కదా అనేది అదే పెద్ద టాస్క్ అనమాట. ట్రై చేస్తున్నా, స్టార్ట్ అవుతుందా కదా చూద్దాం. ఫైనల్గా ఆఫ్టర్ 3 months తర్వాత సింగిల్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది బైక్. ఫస్ట్ అయితే స్టార్ట్ కదా అనుకున్నా. లైట్ ఏదైతే ఇది డిఫరెంట్ సౌండ్ వస్తుంది. సో ఒక 5 minutes తర్వాత ఆ సౌండ్ అనేది అదే సెట్ అయిపోతుంది. బండి అయితే కొద్దిసేపు అయితే మంచిగా వార్మ్ అప్ అయిపోయింది. ఇప్పుడు అన్ని సౌండ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. జస్ట్ ఒక ట్రయల్ రైడ్ అయితే వేసేద్దాం. మనం ఫస్ట్ చూసిన దానికంటే ఇప్పుడైతే బెటర్గా ఉంది, కొంచెం నీట్గా అయింది. ఇప్పుడు వనపర్తికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మంచిగా వాషింగ్ అయితే వేపిద్దాం. బయటకైతే తీసుకోదాం. చాలా రోజులైంది కదా అసలు డామినర్ నడిపి. ఆల్మోస్ట్ 3 months అవుతుంది నేను సైడ్కి పెట్టేసి. అరే చిండు, ఫస్ట్ దీంట్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని రావాలి. జస్ట్ తిరగడానికి అయితే కొట్టేస్తున్నాం. 3 liters మస్తు అయితే అయిపోయింది. 330 చూపిస్తే 2 పాయింట్లు అయితే వచ్చింది. ఇన్ని రోజులు ఈ పవర్ అయితే మిస్ అయినా మనం. సౌండ్ ఇంకా ఎగ్జాస్ట్ తీసిస్తే మస్తు వస్తుంది సౌండ్ మాత్రం. సో తీద్దాం, కొన్ని రోజులు ఇట్లనే కొంచెం సెట్ కానీ తర్వాత తీద్దాం. బస్ స్టాండ్లో రేసింగ్ పెట్టుకుంటే అంతే. ఇంకా ఇంకా ఎగ్జాస్ట్ తీస్తే మాత్రం సూపర్ ఉంటుంది. ఒక 3 days అయినాక తీస్తే ఎగ్జాస్ట్, అప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది. పవర్ చూడండి అసలు వేరే. అసలు ఇన్ని రోజులు ఈ పవర్ అసలు ఫీల్ కాక మిస్ అయిపోయాను. మా బండి షేక్ అయిపోతుంది. వెనకాల టైర్ అస్సలు గ్రిప్ లేదు. ఈజీగా 120. ఇంకా దీన్ని పవర్ హైవేలో తెలుస్తుంది యాక్చువల్ పవర్. ఫైనల్గా అయితే మన బండి అయితే రెడీ అయిపోయింది. చూసిన కదా, సూపర్ అంటే సూపర్ కండిషన్ ఉంది. చెరువు పక్కకి అయితే ఆపేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. మంచిగా నీట్గా అయితే కడిగిన. డామినర్ పైన ఎలాంటి వీడియోస్ కావాలో పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో ఎగ్జాస్ట్ తీసేసి నడపాలా, ఎగ్జాస్ట్ ఉండి నడపాలా అనేది మీరైతే పక్క కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ ఎగ్జాస్ట్ తీసి సౌండ్ ఎట్లుంది వినిపించమంటే మాత్రం పక్క అయితే మీకు ఎగ్జాస్ట్ తీసేసి అయితే నడుపుతా మాత్రం. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితేనండి.
కామెంట్ చేయండి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఎగ్జాస్ట్ తీసేసి నడపాలని. సింగిల్ స్టార్ట్ అటెంప్ట్లో స్టార్ట్ అయితే అయిపోయింది మన బైక్ అయితే మాత్రం. అది సూపర్ అనమాట. ఎందుకంటే నేను వెళ్ళే ముందు బ్యాటరీ అయితే డిస్మాంటిల్ చేశాను. సో దానివల్లనే బ్యాటరీ అయితే మంచిగా హెల్తీగా ఉండదు. సో దానివల్ల సింగిల్ స్టార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయింది, లేదంటే ప్రాబ్లం ఇస్తుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా మీరు ఇంత లాంగ్గా బండిని సైడ్కి పెట్టాలనుకున్న టైంలో మాత్రం బ్యాటరీని అయితే బ్యాటరీ కేబుల్స్ అయితే తీసేసేయండి. బ్యాటరీకి పవర్ అనేది డ్రైన్ కాదనమాట. ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ పైన. అయితే చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అయిపోతారు మళ్ళీ. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో అయితే ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేసేస్తా. ఎందుకంటే ఇవి ఒక డైలీ బ్లాగ్స్ లాగా అయితే అప్లోడ్ చేసేస్తాను అనమాట. ఇంకా లదాఖ్ సిరీస్ అండ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ కేరళ రైడ్స్ అవన్నీ అయితే వరుసగా అయితే సిరీస్ వైజ్గా అయితే నేను మెన్షన్ చేస్తాను. సో డే 1 డే 2 అని ఎగ్జాక్ట్లీ అయితే నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. అండ్ ఇవైతే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. 2 వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా లేదంటే అవి హోల్డ్ అయిపోతాయి అనమాట ఓల్డ్ వీడియోస్. సో ప్రజెంట్ ఏం నడుస్తుంది అనేది కూడా చూపించాలని కాబట్టి ఈ వీడియోస్ అయితే డైలీ వీడియోస్కి అయితే చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. డామినోలో నాకు నచ్చేది ఏంటంటే దీని పవర్. ఎంత వెయిట్ ఉన్నా సరే కానీ దీని పుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.